ఏంటి? అరే 2 crores కదయ్యా, కొనేయండి. అదే ప్రతిదీ నాకు చెప్పాలనా? నేను ముందే చెప్పాను కదా మీకు, యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఏంటి? వండర్ఫుల్. ఓకే. అంతే కదా, వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేయండి అయ్యా, అది పని అయిపోతుంది. ఓకే. రమా, రమా కాఫీ తీసుకురమ్మా. హలో, ఐ విల్ టాక్ టు యూ లేటర్, డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే. రమా, ఇప్పుడు వరకు ఏమైంది? ఏమైందిరా? చెప్పు, ఏమైంది తల్లి? అరే జ్వరంగా ఉన్నట్టుందే. లేమ్మా, లే, ఒక్కసారి లే, ప్లీజ్ ప్లీజ్ లే తల్లి. ఏమైందమ్మా? తగ్గిపోతుంది. వెళ్ళొద్దు. విల్ బి ఆల్ రైట్. నేనున్నాను కదమ్మా, తగ్గిపోతుంది తగ్గిపోతుంది. రాము, డాక్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే సార్. ఏం కదమ్మా, ఇక్కడే ఉండండి ప్లీజ్. రెస్ట్ తీసుకో. ఓకే. అయ్యగారు, కమింగ్. అయ్యగారు మీకోసం ఎవరు వచ్చారు? వస్తున్నా. టేక్ రెస్ట్. ఓకే ఓకే. ఇప్పుడే వస్తాను. హలో బేబీ, ఈ పాలు తాగమ్మా. వద్దు డాడీ ప్లీజ్, నా కోసం. డాడీ, నేను స్టేట్ ఫస్ట్ రావాలా వద్దా? రావాలి, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. చూడు, నువ్వు ఏమి తినకుండా తాగకుండా
ఎంత చదివి పరీక్షలు రాసినా అంత వేస్టే కదమ్మా. ప్లీజ్ డాడీ మీరు వెళ్ళండి, నేను చదువుకోవాలి. ప్లీజ్ బేబీ, తాగాలి. డాడీ నాకు వద్దంటే వద్దు. అదే చెప్తున్నాను, కుదరదంటే కుదరదు, తాగాలి. డాడీ నాకు వద్దంటే వద్దు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా కోసం కొద్దిగా తాగు, కొంచెమే, నేనే పట్టిస్తాను. ఓకే సరే ప్లీజ్. మీకోసం తీసుకుంటాను. చూడండి మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. అలాగే. రేయ్, పాపనెవరో డిస్టర్బ్ చేయొద్దురా. అలాగేనండి. తీసుకో, తాగు. సరే డాడీ మీరు వెళ్ళండి, నేను తాగుతాను. నిజంగా తాగుతావా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్, మీరు వెళ్ళండి. ఓకే సరే. ఈ పాలు తాగి బాగా చదువుకో, స్టేట్ ఫస్ట్ రావాలి, ఈ రాంబాబు కూతురు అనిపించుకోవాలి. ఓకే డాడీ నా మీద ఇంత ప్రేమ ఉండుకోడు డాడీ. రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒక్కడవే ఉండగలుగుతావా? నో డాడీ, నాకు అసలు పెళ్ళే వద్దు, నాకు పెళ్ళే వద్దు. ఇల్లరికి వచ్చే అల్లుడైతే నేను చేసుకుంటాను. చెప్పవే, ఇంకేంటి సంగతులు? పిక్నికా? డెఫినెట్గా వెళ్దాం. ఎవరైనా వస్తున్నారు? వాళ్ళెవరు వద్దమ్మా, మన బ్యాచ్ మాత్రమే వెళ్దాం. ఎక్కడికి? వావ్, అక్కడికా? డెఫినెట్గా వెళ్దాం. నేను కూడా ఎప్పటి నుంచో గోవా చూడాలనుకుంటున్నాను. వెళ్దాం. ఇంకేంటి సంగతులు? సరేనే. ఏంటి మేడం, ఏంటి నువ్వు రావట్లేదా? నువ్వు రాకపోతే ఎంత మంచి ప్లేస్ మిస్ అవుతావో తెలుసా నీకు? నువ్వు రాలేదనుకో మేమందరం కలిసి వెళ్తాం. ఇదే నీకు మాకు లాస్ట్. చెప్పమ్మా, రాకపోతే మాకేమి నష్టం లేదులే, మేమే వెళ్తాం. సో వస్తానంటావు. అలాగే ఇంకా చాలా ఊర్లు వెళ్దామే. ఎందుకంటే నేను రిజల్ట్ మొత్తం స్టేట్ ఫస్ట్ వచ్చాను కదా, డాడీ ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళమన్నారు, ఎంత మనీ అన్నా ఇస్తా అన్నారు తెలుసా? ఇంకేంటి సంగతులు? నేను పాస్ అయ్యాను, స్టేట్ ఫస్ట్ లో పాస్ అయ్యాను. ఎస్, డాడీ రాగానే ఈ విషయం చెప్పాలి. ఎస్ ఎస్ ఎస్, డాడీకి నేనేం అడిగితే అది కొనిపించుకోవాలి. నాకు ఎవ్వరు సరిపోరు, ఈ స్టేట్ మొత్తం నేనే ఫస్ట్, నేనే ఫస్ట్, ఇంకెవ్వరు లేరు. డాడీని ఏమని అడగాలి? డాడీని ఏమడిగినా సరే ఇస్తారు. ఏదైనా పెద్ద సర్ప్రైజింగ్ గిఫ్ట్ కొనిపించుకోవాలి. ఈ ప్రపంచంలో ఏది తీసుకురమ్మన్నా తీసుకొచ్చిస్తారు. నేనంటే అంత ఇష్టం డాడీకి. డాడీ రావాలి, ఏదైనా పెద్ద సర్ప్రైజింగ్ గిఫ్ట్ కొనిపించుకోవాలి. ఏం కొనిపించుకోవాలి? ఏదైనా సరే నేను అడగాలే గానీ డాడీ ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చి నా ముందు పెడతారు. ఐ లవ్ యూ డాడీ. ఏంటన్నా ఇంత ఆనందంగా ఉన్నావు? డాడీ నేను నేను చెప్పమ్మా. స్టేట్ ఫస్ట్ వచ్చాను. వావ్, కంగ్రాట్స్. థాంక్యూ డాడీ. నువ్వు కాకపోతే ఎవరు వస్తారమ్మా? ఈ రాంబాబు కూతురా మజాకానా? అచ్చా ఓకే, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో. పెద్దది కోరుకోవాలి, చిన్న అడగటానికి వీలు లేదు. నేను అడిగిన తర్వాత లేదనకూడదు. పొరపాటును కూడా ఎప్పుడైనా కాదన్నానా? డాడీ బాగా ఆలోచించుకోండి, ముందే చెప్తున్నాను.
సమస్య లేదు. ఈ రాంబాబు మాట ఇస్తే తప్పే సమస్య లేదు. ఏం కావాలో కోరుకో. డాడీ ఆ, నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ. గోవా వెళ్తున్నాం. నాకు కొత్త కార్ కావాలి డాడీ. శాంక్షన్. Thank you, Daddy. Very much. ఆ, అయితే ఏంటి? ఓకే, నేనున్నాను కదా. ఇంతకుముందు మనకు బాగానే లాభాలు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం తేడా వచ్చినంత మాత్రం ఏమవుద్ది? ఓకే, డోంట్ వర్రీ, క్యారీ ఆన్. ఆ పని మాత్రం చేసి తీరాలి. మన ప్రెస్టేజ్ నిలబడాలి, అంతే. ఏంటంటావు? అరే, అలాగే చేద్దాం. రేయ్, మనం లోపలికి వెళ్దాం. అలాగేనా? రేయ్, తాతయ్య కూర్చున్నాడు. మనం ఇవాళ డబ్బులు లాగేయాలి. పద. తాతయ్య 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 తెల్లారిందే. ఉమ్, తాతయ్య. తాతయ్య ఇదిగో నీ 100, నీ 100, ఏంటి వందేనా? నీ బొంద. అవి చాలులే మీకు. ఒరేయ్, ఇవి తీసుకెళ్లి ఏ హోటల్లోనూ చక్కగా భోంచేయండి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంతేగాని వెధవ సిగరెట్లు అవి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి. సిగరెట్లా అవేలా ఉంటాయి తాతయ్య? నీలాగే సన్నగా పొడుగ్గా తెల్లగా ఒక్కటి ఇస్తే సరి. సిగరెట్లు ఎలా ఉంటాయని అడుగుతున్నాడు గాడిది. అలాగే తాతయ్య, తినేస్తా. ఓకే, పోండి. పేపర్ అండి, పేపరు, ఈనాడు పేపరు, వార్తా పేపరు, సాక్షి పేపర్ అండి, హాట్ న్యూస్ అండి, ఈనాడు పేపరు, హాట్ న్యూస్ అండి. పేపర్ బాబు, పేపరు. ఓకే ఓకే, అలాగే. హాయ్ సార్. మార్నింగ్ సార్. ఏవయ్యా, శుభ్రంగా ఇద్దరు నమస్కారం పెట్టొచ్చు కదా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటే ఏంటయ్యా? నేను కూడా హాయ్ గుడ్ మార్నింగ్ అనాలన్నా మీ ఉద్దేశం? అది కాదండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని. కాస్త వెరైటీగా ఉంటుందని. మీ డిఫరెంట్లు వెరైటీలు సార్, ఇక్కడ కాదు, పనిలో చూపించండి అయ్యా. పైకి వస్తారు. ఆల్రెడీ మేము పైకే వచ్చాం సార్. ఇదే ఈ వెధవ లాజికలే వద్దనేది. పైకంటే జీవితంలో పైకి వస్తారని. ఆ పైకా? ఆ. అసలు విషయానికి వద్దాం. మీ తెలివితేటలకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను. తెలుసు తెలుసు సార్. సార్, మీరు ముందు మమ్మల్ని తిట్టినా మా తెలివితేటల్ని ఎప్పటికైనా మీరు గుర్తిస్తారు. ఇప్పుడు ఈ అవార్డు రావడంలో మాకు ఆశ్చర్యమే లేదండి. మీరు మా జీనియస్నెస్ ని గుర్తించడం నిజంగా గొప్ప విషయం. చాలు చాలయ్యా. అవును, నిన్న మీరిచ్చిన ఓల్డ్ కన్స్ట్రక్షన్ తాలూకు ఫైల్ చూసానయ్యా. సార్, అన్ని బండ బూతులు. అదేంటి సార్ అలా అంటారు? అన్ని కరెక్ట్ గానే రాశాం కదా. నా కళ్ళు ఇంకా బాగానే కనిపిస్తున్నాయి. మీ ఇద్దరిని ఇంకా ఏమీ అనకపోతే నేను ఆఫీసు మూసీ నదిలో దూకాలి. సార్, మీరు అలా అనకండి సార్. ఎవరో మేమంటే గిట్టని వాళ్ళు మా ఫైళ్ళని తీసుకుని అలా రాసి ఉంటారు సార్. అవును సార్. అయినా మాలాంటి తెలివైన వాళ్ళు మీ ఆఫీసులో ఉండటం మీకు నిజంగా గర్వకారణం సార్. అవును సార్, ఏ ఆఫీస్ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? అబ్బబ్బా, ఆపండ్రా మీ సోది. అదిగా సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముయ్యండ్రా నోరు. ముయ్యమంది నా నోరు కాదు. మీ తెలివి మరీ ఎక్కువ అయిపోతుంది. ఓ పని చేయండి, ఏంటి సార్? మీ ఇద్దరు ఈ రోజు నుంచి మేనేజర్ శ్రీనివాసరావు దగ్గర అసిస్టెంట్లుగా పనిచేయండి. ఆయన దగ్గరే నయం. చెప్పింది చేసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. వస్తాం సార్. వస్తాం సార్. వెళ్ళండి. హాయ్ సార్. బాయ్ సార్. ఎక్కడ దొరికారా బాబు ఈ తెంగరోళ్ళు?
పరమానంద శిష్యుల్లో ఉన్నారు. ఛీ, ఇలాంటి వాళ్ళని నా జీవితంలో ఎప్పుడు చూడ. కోతి చేష్టలు, కోతి బుద్ధులు. తాతయ్య, మావయ్య 20 ఏళ్ల తర్వాత మన ఇంటికి వస్తున్నాడంటే ఏదో ప్లాన్ తో వస్తున్నట్టే ఉంది నాకు. ఇంట్లో ప్లాన్ ఏముందిరా? వాడి కూతురు, అదే నా మనవరాలు రమ, అది పెళ్ళిడికి వచ్చుంటుంది. ఆ విషయం మాట్లాడడానికి వస్తుంది. పెళ్ళే? ఈ ఇంట్లో పెళ్లికి ఎదిగిన 2 బడుద్దాయిలు ఉన్నారు కదా, మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చే ఆలోచన ఉందని నా అనుమానం. అయినా ఇంట్లో కాపలా కుక్కలా పడి ఉండడానికి మీకంటే బడుద్దాయిలు ఎక్కడ దొరుకుతారా? అది నిజమే అనుకో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్తాతయ్య. ఇంటికి పెళ్లి కావలసిన పిల్లలు వస్తుంది, అవునా? మీ ఇద్దరి నీ వెకిలి చేష్టలు, నీ కోతి చేష్టలు చూసిందనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తేల్చుకోలేక కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాంటి కోతి చేష్టలే వద్దంటున్నాను. కోతి చేష్టలు, కోతి వెలవలు. తాతయ్య వచ్చాడు. తాతయ్య, మావయ్య కూతురుని తీసుకొని వస్తాడు కదా? అవును, అయితే అదే తాతయ్య, ఇల్లు ఇలా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? పైగా సిటీ నుంచి వస్తున్నారు. ఓహో, అదా సంగతి. అంటే ఇన్ని సంవత్సరాలుగా లేని ఆలోచన ఇప్పుడు వచ్చిందా? మీకు కాబోయే పెళ్ళం వస్తుందనేగా. అయితే ఇల్లు మీరే శుభ్రం చేస్తారు. మరి డబ్బులు? డబ్బులా? ఎందుకురా? తాతయ్య, ఇల్లంతా క్లీన్ చేయించాలంటే పని మనుషులు పెట్టాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఆహా, మన ఇల్లు క్లీన్ చేయడానికి బయట నుంచి 10 మనుషులు తీసుకురావాలి. మీ ఇద్దరు కూడా ధైర్యం చేస్తారట, మీరు చేయండి. అయితే ఆ పనులకు ఇచ్చే డబ్బులు మాకే ఇవ్వండి. అదిగో ఆ రథ కక్కుర్తి వేషాలు వద్దన్నాను. ఈ ఇల్లు ఇలాగే గాని ఉంటే ఆ అమ్మాయి గుమ్మం వరకు వచ్చి ఛీ ఏమిటి ఇల్లు అని చెప్పి అక్కడ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అయ్యి బాబోయ్, అంత పని వద్దులే. తాతయ్య, నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు కానీ మేమే క్లీన్ చేస్తాం. రారా తమ్ముడు, శ్రమదానం చేద్దాం. తాతయ్య సరేనా? సరే సరే. రారా. మావ రాలేదేంట్రా ఇంకా? అదే నాకు అర్థం అవ్వట్లేదే. ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉంటాడు. ఎప్పుడు బయలుదేరాడో ఏంటో, ఇప్పటి వరకు ఇంకా ఇంటికి రాలేదు. ఏది డాడీ? నాకు కూడా చూడాలని డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా. త్వరగా వెళ్దాం. ఇదేనా డాడీ తాతయ్య వాళ్ళ ఇల్లు? చాలా పెద్దదిగా కట్టారు కదా. అదిగో వచ్చేసారు. అవునులేమో, తాతయ్య సొమ్ము బాగా తిని ఇలా దున్నపోతుల్లో బలిసారేమో డాడీ. ఐ యామ్ సీను. మీరంతా బాగున్నారుగా? బాగున్నాం మావయ్య. బాగున్నాం. మీరు బాగున్నారు మావయ్య? అవును, ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారు. ఏంటి సంగతే? అవును మావయ్య, తాతయ్య చెప్తే ఇల్లంతా కూడా నీట్ గా పెట్టాం మీకోసం. ఈ అమ్మాయి రమణ మావయ్య, తను రమకదు. అవునరా. చూసింది చాలే గాని ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారు. మా ఆయన లోపలికి తీసుకెళ్దాం.
రే నీకేనా చెప్పేది పదా గుమ్మలో నిలబెట్టి మాట్లాడతావు ఏంటి రండి మావయ్య. మావయ్య. తాతయ్య బాగున్నారా? నాన్న అది? బాగున్నారా? అరే 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 మీరా రండి రండి కూర్చోండి. అవును ఇంత ఆలస్యం ఏమిట్రా, ఎప్పుడో రావాల్సింది. ఏరా ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. ఎప్పుడు వచ్చావు అమెరికా నుంచి? 4 రోజులైంది. 4 రోజులు అయితే ఇవాళ గుర్తొచ్చాను నీకు నేను. కాదు, ఏం లేదు, ఏదో కాస్త బిజినెస్ పనిలో పడి రాలేకపోయాను అంతే. అవునులే, నాకంటే నీకు బిజినెస్ బిజినెస్. మీరెలా ఉన్నారు? నాకేరా చక్కగా ఉన్నాను, కనిపించట్లా? నా వయసు వాళ్ళందరూ కర్ర పట్టుకు నడుస్తున్నారు, నేను పరిగెత్తున్నాను. ఆ, ఆ, తాతయ్యతో సరే, మాట్లాడుతున్నాను. డాడీ. నేను కాస్త ఫ్రెష్ వస్తాను నాన్న. వెళ్ళరా. ఓకే. నీ సంగతి చెప్పి ఏం చేస్తున్నావు? ఎంబీఏ హాయ్, రమ్మ. చేస్తున్నాను తాతయ్య. వచ్చారు చూడు ఇద్దరు పడుతాయి. ఏం చేస్తున్నారు? ఇలాగే చూస్తున్నారు. దాన్ని అలా కళ్ళప్పకి ఇప్పుడు అమ్మాయిని చూడటమేనా? అది వస్తుందని స్వీట్లు ఏవో చేశారుగా, అవి తీసుకురండి. అలాగే చూసావమ్మా నువ్వంటే ఎలా పడి వస్తున్నారు. పడుతాయి. ఏమిట్రా మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్నారు? దాని మొహాన్ని ఏముందిరా? వెళ్ళా స్వీట్లేవో తీసుకురండి, వెళ్ళండి. తెస్తా. నే ముందు. ఇదమ్మా వీళ్ళ వరస, వీడితో వేగలేక చూస్తున్నాను. తెచ్చేశాం. రామా, నీకోసం ఏం తెచ్చాను ఇందా. చూడు. రామా, స్వీట్ రమ్మా. స్వీట్ తిను. వద్దా? పోనీ హాట్ తేనా? వద్దు పోనీ బోని ఉంటుందేనా? పోనీ వద్దు హార్లిక్స్? వద్దు పోనీ థమ్స్అప్? వద్దు మాజా? ఏం కావాలి? నేను తెచ్చిస్తాం కదా. నా కోసం తిను రమ్మా. రమ్మా, ప్లీజ్ రమ్మా. నీకోసం చేశాను రమ్మా. రమ్మా, ఏం కావాలి అడుగు. రమ్మా. ప్లీజ్ వద్దులేండి, రమ్మా. ప్లీజ్. నా కోసం రమ్మా. నీకోసం చేశాను రమ్మా నేను. సరే రమ్మా. దాన్ని మీ పిల్లలు ఉన్నారు. నీకే చెప్పేది. రమ్మా, ప్లీజ్ రమ్మా. వదలండి. ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ కలిపి నన్ను తినేసేలా ఉన్నారు. ఏంటో చూపు. ఏమైందమ్మా? డాడీ, నేను కార్లో కూర్చొని మ్యూజిక్ వింటూ ఉంటాను, మీరు త్వరగా మాట్లాడి వచ్చేయండి. అలాగే. కూర్చోండి. కూర్చోండి. అది అలా అన్నదని ఏమనుకోకండి. ఇందులో అనుకోవడానికి ఏముందిరా? చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది, అదే కరెక్ట్. అవునదే, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా. ఏం లేదు, అమ్మాయి చదువు పూర్తయింది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏరా చూసారా, చెప్పాను కదా. ఓ తాతయ్య నాకు సిగ్గేస్తోంది. నాకు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? సిగ్గుపడితే నేను పడాలి, నువ్వేంటి? ఆ? మీకెందుకురా సిగ్గు? ఏం లేదు నాన్న, అది పెళ్లి కొడుకుని చూస్తానంటే తీసుకొచ్చాను. రేయ్, ఎందుకు రే డొంక తిరుగుడు వ్యవహారం? చెప్పేదేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడే ఉంది నాన్న దీనిలో, సూటిగానే చెబుతున్నాను. పెళ్లి కొడుకు ఈ ఊరు విశ్వనాథం గారు అబ్బాయి. రేయ్ లేరా ముందు. ఎన్ని గుండెలురా నీకు? నీ కూతురికి 2 వరసైన కుర్రాళ్ళు ఇంట్లో ఉండగా దానికి వేరే సంబంధం చూస్తావా? నాన్న, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. అరే రమణి, వీళ్ళకిచ్చి పెళ్లి చేయాలా? ఏ వాడికి ఏం తక్కువ? చూడు నాన్న, నేను నీ కొడుకునే కాదన్ను, కానీ నాకు నా కూతురు సుఖం ముఖ్యం. రమ్ బాగా చదువుకుంది, అలాగే బాగా చదువుకున్న వాడికి ఇచ్చి చేస్తే అది సుఖపడుతుందని నా ఉద్దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తీసుకుంటావురా, తీసుకుంటావు. నీకు నీ కళ్ళకి డబ్బు పొరలు కమ్మేరా.
మేము ఇప్పుడు నీకు నీచంగా కనిపిస్తున్నాం. చూడు, నేనే కనుక నేను చదివించి ఉండకపోతే నువ్వు ఈ ఊర్లో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. నీ కూతురు ఏ పొలంలోనో పని చేస్తూ ఉండేది. డబ్బు చూసుకొని ఎగిరిపడకు, రక్త సంబంధాన్ని మర్చిపోకు. ఆ, రక్త సంబంధాలు బంధుత్వాలు అయినా ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారు? రేయ్, నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. చూడు, గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. పోరా ఇక్కడి నుంచి పో. తాతయ్య, రమకి తనకు తగిన వాడిని ఇచ్చి పెళ్లి చేయడంలో తప్పులేదుగా. నోరు మూయండ్రా. చదువుకోండ్రా అని ఎంత చెప్పినా విన్నారా? మీకు చదువు సంధ్య లేకపోవడం వల్ల కదా వాడు ఇలా మాట్లాడుతున్నాడు. చూడు నాన్న, నేను మిమ్మల్ని అందరినీ పెళ్లికి పిలవడానికి వచ్చాను. అందరూ వస్తే సంతోషం. అరే పోరా పో, ఇంకేం మాట్లాడుకు. మామయ్య తాతయ్య ఏదో కోపంలో అలా మాట్లాడాడు, మీరేమనుకోవద్దు. తండ్రి కదా అని పిలవడానికి వస్తే మంచి మర్యాదే చేశాడు. రేయ్, వాడు పిలిచాడు కదా అని మీరు పెళ్లికి వెళ్ళారనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు తాతయ్య. మామయ్య వస్తుందంటే ఏదో మన మీద అభిమానంతో పిలవడానికి వస్తుంది అనుకున్నాం, కానీ డబ్బున్న గర్వంతో పిలుస్తున్నాను ఎవరు అనుకుంటున్నారు? డబ్బు ఉంది. డబ్బుంటే మాత్రం ఏమిటి వాడు గొప్ప? నేనే వాడిని చదివించి ఉండకపోతే ఈ డబ్బు సంపాదించి ఉండేవాడా? వెండి పళ్ళెంలో తినే పిల్లకి బంగారు పళ్ళెంలో తినిపించే మొగుణ్ణి కట్టపెట్టడం సహజమే కదా తాతయ్య. మనం ఇంకా స్టీల్ పళ్ళెంలోనే తింటున్నాం. దానికి మామయ్య ఏం చేస్తాడు? స్టీల్ పళ్ళెంలో తింటున్నా మన తిండి మనం తింటున్నాంరా. కాస్త డబ్బు రాగానే మనిషి మారిపోయాడు, మనసు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. రేయ్, ఇవాళ చెప్తున్నాను చూడు, వాడు బాగుపడ్డాడు. మీరు చూస్తారుగా, ఏదో ఒక రోజు వాడు ఘోరమైన చావుతాడు. తాతయ్య, ఆశపడింది అందలేదని బాధపడడంలో తప్పులేదు తాతయ్య. కానీ వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోవటం తప్పు కదా. రమ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి మనం. ఇలా మాట్లాడడం మంచిదిగా తాతయ్య. రే, మనం ఇప్పుడు రమ పెళ్లికి వెళ్ళామంటే తాతయ్య ఊరుకోడు. వెళ్ళలేదంటే ఉద్యోగం ఊడిపోతుంది. పైగా పెళ్లి కొడుకు మన బాస్ కొడుకు. ఇప్పుడు ఏంట్రా చేయటం? అదే నాకు అర్థం కావటం లేదు. అయినా తాతయ్య వెళ్ళొద్దన్నది రమ పెళ్లికి. అవును, మనం ఇప్పుడు వెళుతోంది పెళ్లి కొడుకు తరఫున. పెళ్లి కొడుకు తరఫున వెళితే తప్పే ఉంది ఇందులో? కరెక్టే, తప్పేం లేదు. అయితే పద పెళ్లికి పోదాం. కరెక్ట్, వెళదాం పద. పదా. ఊరి నుంచి మావయ్య ఎలా వచ్చారే? ఏంటమ్మా అలా పరిగెడుతున్నావు? అదే డాడీ, ఊరి నుంచి వాళ్ళిద్దరూ వచ్చారు. వస్తే దానికి నువ్వెందుకు పరిగెత్తావు? వాచ్మెన్ పంపిస్తాడులే. వాచ్మెన్, సాబ్ వాళ్ళిద్దరిని లోపలికి పంపు. ఠీకే సాబ్. డాడీ ఏంటమ్మా ఆ? అరే, ఎందుకమ్మా నీకు అంత ఆదుర్దా? వచ్చారు కదా, బయట దాకా వచ్చిన లోపల రారా? బాలేదా అని డాడీ. రండిరా. ఏట్రా సంగతులు? పెళ్ళికి రాను, మిమ్మల్ని కూడా పంపించను అన్నాడు. మనసు మార్చుకుని పంపించాడా ఏంటి? మేము పెళ్లికి రాలేదు మామయ్య. రమ పెళ్లి చేసుకునే అబ్బాయి మా బాస్ కొడుకు. మేము పెళ్లి పనులు చేయడానికి వచ్చాం. మరేమో గెస్ట్ హౌస్ కి దారేటో తెలియక మేము ఇక్కడికి వచ్చేసాం. సరే. గెస్ట్ హౌస్ ఇక్కడే. సర్లే, ఎలాగో వచ్చారుగా, మీరు ఇక్కడే ఉండండి. బావగారికి నేను చెప్తాను. వద్దులే మామయ్య, ఎక్కడ వచ్చే వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. అంటే మీకు బంధుత్వం కంటే ఆఫీస్ పనే ముఖ్యం అన్నమాట. చాలే మామయ్య, ఈ రోజుల్లో బంధుత్వాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారులే. ఆ మాట రేటేలే.
బెల్ట్ అక్కడ కాదు ఉండాల్సింది, సరిగా పెట్టుకో. ఆ మాట అంటావని నేను ముందే పెట్టుకొచ్చా. సర్లే. వస్తారమ్మా, వస్తా. అదరా అదరా. రాసావా? చెప్పండి సార్. అరిటాకులు ఏం రాసావు? అరిటాకులు 5 కట్టలు. 10. సరే 10 కట్టలు. ఇస్తరాకులు కూడా రాయి. విస్తరాకులు 1000. 1000. ఇంకా మండపం ఓకేనా? మండపం ఆర్డర్ ఇచ్చేసా. సరే. పూలు కూడా వాడే డెకరేట్ చేసి ఇస్తానన్నాడు. మరి బ్యాండ్ మేళం? బ్యాండ్ మేళం ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు. సరే. మీ వియ్యంకులు గారికి తెలిసిన బ్యాండ్ మేళం ఉంటే వాళ్ళకి చెప్పేశాడు. నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం బావగారు. రండి రండి కూర్చోండి. ఏంటి బావగారు మీరు కూర్చోరా? పోనీ మేమే వేస్తాం. ఏమిట్రా ఇద్దరు వెళ్ళి కారులో సామాన్లు ఉన్నాయేమో చూసండి. తీసుకోండి. అర్రే. అదేంటి బావగారు, మీరు మా ఊరు వచ్చారు, మీ మనుషులు పని చేయటం ఏంటి? మా డ్రైవర్ తెస్తాడులేండి. నో 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 నో, మా వాళ్ళే తీసుకురావాలి. అరే అదేంటి బావగారు. పోనీలేండి డాడీ, వెళ్ళనివ్వండి. సరే మీరు వెళ్ళండి. చూసి చాలరా బాబు, చూపులతో చంపుకురా. పర్వాలేదు మామయ్య. కూర్చో నిలబడ్డారేంట్రా మీరు? రండి. అలాగే. మరేం లేదంకుల్, వాళ్ళు మా బంధువులు, అందుకే డాడీ కొంచెం మొహమాట పడుతున్నారు. వావ్ బ్యూటీ, నేను చూస్తుంటే తనివి తీరా చూడాలనిపిస్తుంది. హాయ్ రమా. హలో. ఏంటి ఏమాత్రం టెన్షన్ లేకుండా పెళ్లి కూతురిలా బుక్ చదువుకుంటోంది? టెన్షన్ ఎందుకు? పెళ్ళంటే హ్యాపీయే కదా, అందులో బాధపడాల్సిందేముంది? మీరే కాస్త నర్వస్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. నేనా? నో 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 రమా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏ స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి. ఏమీ లేదు, పెళ్ళికి ముందు చిన్న పార్టీ ఏర్పాటు చేశాను, నువ్వు వస్తావని. ష్యూర్, వై నాట్? నిజంగానే వస్తావా? అంటే పెళ్ళికి ముందు నాతో రావడానికి నీకేమీ అభ్యంతరం? నాకేం అభ్యంతరం, ఒంటరిగా వస్తే నన్నేం కొరుకు తినరుగా. అలా అని కాదు, జనరల్గా ఇండియన్ గర్ల్స్ మగాన్ని పులిలాగా చూసి భయపడతారు. నేను అలాగే భయపడతాను, కానీ నేను పిల్లిని కాదు కదా. మీరు మగపులైతే నేను ఆడపులిని. పార్టీ ఎన్ని గంటలకి? అది నైట్ 10 o'clock. ఓకే, బాయ్ బాయ్. ఏంటో, అవును, తనని చూసి నేనెందుకు భయపడాలి? అయినా మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడాలా? ఏంటో, నేను సిగ్గుపడాల్సిందే ఆయన సిగ్గుపడుతున్నారు. సరే సరే, బానే ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి మగవాళ్ళు కూడా ఉన్నారా? ఒరే సీను అన్నయ్య, క్రమ మనల్ని అందరిలో గౌరవంగా పిలిచింది కదా. గౌరవమా? నాకేం అర్థం కావట్లేదు. అదేరా, మన బాస్ ముందు మనల్ని బంధువులని చెప్పింది కదా. ఓరి నా పిచ్చన్నయ్యా, బంధువులంటే బంధువులని కాదు అర్థం, పైసా ఖర్చు లేకుండా పని వాళ్ళని అర్థం. ఓ, అదేం కాదులే, రమకి మన పైన అభిమానం ఉంది. రేయ్, ఈ డబ్బున్న వాళ్ళ మాటలు నమ్మొద్దు, వీళ్ళ అవసరాలను బట్టి మాట్లాడుకుంటారు.
అంతలా ఆలోచించకు, ప్రేమ పెంచుకోకు, ముందు మందు తాగు. ఉమ్? రమ బాగుంది కదా అన్నయ్య? ఈ మందుకి చికెన్ పీస్ ఉంటే కరెక్ట్. అబ్బో కరెక్ట్ చెప్పినానే. నేనే తీసుకురావాలా? ఉమ్. అన్నయ్య, ఇవాళ నన్ను ఎవ్వరు ఆపలేరు. ఆ? అప్పుడే మంది ఎక్కువైందా నీకు? కాదు, కొంచెం తక్కువైంది. ఉమ్? ఏది ఏమైనా రమా పెళ్లి హ్యాపీగా జరుగుతుంది. ఉమ్. అదే నేను కోరుకునేది. అన్నయ్య మెల్లగా. ఎలా జరుగుతుంది? అనవసరం. ఇంత నష్టం ఎవరు ఎక్కడ మోసం చేశారు? నో, ఎలా సమాధానం చెప్పాలి? ఓడలు బళ్ళవటం అంటే ఇదేనా? ఇక నాకు పెళ్ళి, 2 రోజుల్లో పెళ్ళి, నాకు భవిష్యత్ ఏమైపోతుంది? రాంబాబు గారు, మీ కంపెనీ సీల్ చేశారంట. చూడండి రావు గారు, అనుకోకుండా ఇదంతా జరిగింది. నా బాకీ నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? నా తల తాకట్టు పెట్టైనా సరే మీ అప్పు తీరుస్తాను, నన్ను నమ్మండి. సార్, మీరెన్నిసార్లు చెప్పినా ఏం చేసినా నేను చెప్పగలిగేది ఒక్కటే, నేను చేసేది ఒక్కటే. అంతే, నాకు కొంచెం టైం కావాలి. ఆ టైం మీరు ఇవ్వకపోతే నేనేం చేయలేను. ప్లీజ్. సరే సార్, ఇప్పుడు మీరేమంటారు? మీ బాకీ ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తాను? నా వల్ల కాదు. చూడండి, నేను చెప్పేది ఒక్కటే, అందరూ ఒక్కసారి వచ్చిదే నేనేం చేయలేను. ఒకళ్ళొక్కళ్ళ బాకీ నేను తీరుస్తానే ఉన్నాను కదా. మీ బాకీ కూడా తీరుస్తాను. ప్లీజ్ చెప్పండి. 1 మినిట్. హలో, నేనే ఫోన్ చేస్తాను, పెట్టి. చెప్పండి సార్, చెప్పండి. మీరేం చెప్పినా కూడా, నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్పేది ఒక్కటే, నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా మీ బాకీ తీర్చలేను. ఓకే, మీరే చెప్పండి, నన్నేం చేయమంటారు? కోర్టు మాత్రం కోర్టు మాత్రం నన్ను ఏం చేస్తుందండి? చచ్చిపోమని చెప్తుందా? సరే, ఓకే. మీరు చెప్పినట్టు చేస్తాం. ఏం జరుగుతుందో జరుగుతుంది, చూద్దాం.
వచ్చేస్తుంది. రేపటి నుంచి నేను నా కూతురు పరిస్థితి ఏంటి? చోట కట్టెలు ఎలా అమ్మాలి? ఎప్పుడేం పాపం చేశానో నాకు ఇలా జరగటానికి? నేను అన్యాయం చేశాను ఎవరికి? ఓ అయిపోయింది. డాడీ డాడీ ఏం డాడీ ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నారు? అక్కడ పెళ్లి పనులు అక్కడే ఆగిపోయినాయి. పిలుస్తుంటే పలకరండి డాడీ. డాడీ 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 నాకు భయం వేస్తుంది. లేవండి డాడీ. డాడీ ప్లీజ్ నన్ను చూడండి డాడీ. డాడీ లేవండి డాడీ. డాడీ డాడీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లేవండి డాడీ. డాడీ ప్లీజ్ లేవండి. చూడండి డాడీ. డాడీ ప్లీజ్ లేవండి డాడీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ నన్ను చూడండి డాడీ ప్లీజ్. మీ నాన్నగారు నా దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నారు. తీసుకొని కూడా ఇప్పటికి 4 నెలలు అయింది. ఎప్పుడు తీరుస్తారు? నా డబ్బు నాకు కావాలి. చెప్పమ్మా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఏం మాట్లాడి వింటమ్మా? దయచేసి అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? ప్లీజ్ సార్. మీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాను. నాకు అర్జెంటుగా నా డబ్బు నాకు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకైతే రేపటికల్లా కావాలి. కొన్నాళ్ళు ఆగండి సేటు గారు. కొన్నాళ్ళు ఇంకెన్నాళ్ళమ్మా? నా డబ్బు నాకు కావాలి. మీ డబ్బులు ఎలా అయినా ఇచ్చేస్తాను. అడుగుతుంది మిమ్మల్ని. ఏంటండి నా 2 లక్షల మాట ఏంటి? మాట్లాడరేంటి? చెప్పండి. ఏంటండి ఇల్లు కాలి ఒకటి ఏడుస్తుంటే నేను చుట్ట కాల్చుకోవాలి అని ఇంకోటి ఏడ్చాడట నీలాంటోడు. ఒక పక్క అమ్మాయి తండ్రిని పొగొట్టుకొని ఏడుస్తుంటే 2 లక్షలన్నీ ఎక్స్ప్రెస్లు ఏంటి? చిచి, ఏం మనుషులయ్యా మీరు? సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోలేరు. కిరణ్, ఎస్ డాడ్. ఆ చెక్ బుక్ది 2 లక్షలు రాశాడు మోహన్ కొట్టు. ఇచ్చేయ్. వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. ఎన్నో ఏళ్లుగా మా నాన్నగారికి ఆప్తులుగా ఉన్న వాళ్ళంతా అప్పుల వాళ్ళగా మారి మాకు అన్యాయం చేశారు. కట్నం డబ్బులతో మీ గడపలో కాలు పెట్టాల్సిన కోడలికి మీరే సాయం చేస్తున్నారు. మీరు నా కంటికి దేవుడి కన్నా మిన్నుగా కనిపిస్తున్నారు మావయ్య. మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే మానవ జన్మకు అర్థమే ఉందమ్మా. నాకే గనక శక్తి ఉంటే మీ అప్పులన్నీ తీర్చేవాడిని. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేను.
మా అబ్బాయి అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి కారు కావాలని ఒకటే నష్టపెడతానండి. ఇప్పుడు నీకు కారు అవసరం లేదుగా, నేను తీసుకెళ్తానమ్మా. పడకమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. నేను నీ స్థాయికి తగ్గ అబ్బాయిని చూసి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. డాడీ, ఒరేయ్, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. ఏం డాడీ? రేయ్, నువ్వేం మాట్లాడుతున్నానా? నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే వేరే అప్పులోడు వచ్చి ఆ కారు తీసుకెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. చూడమ్మా, నువ్వేం బాధపడకు. నీకు 10 లక్షలు పంపిస్తాను. నేనున్నానుగా, నీకెంత డబ్బు కావాలన్నా నన్ను అడుగు, నీకు కొండంత అంటగా ఉంటాను. ఏమ్మా, సరిపోద్దా? ఇంకేమైనా కావాలా? వస్తానమ్మా, వదరా. అన్నయ్య, పెళ్లి పనులన్నీ పూర్తి అయిపోయారా? మనం పెళ్లి అవగానే ఊరెళ్ళాలి. అంతేగా. లేవండి లేవండి, ఇక బట్టలు సర్దుకొని బయలుదేరండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇంకా పెళ్లి అవ్వలేదు కదా? ఇక్కడ జరిగేది పెళ్లి కాదు, పెద్ద కర్మ. ఏంటండి అదో రకంగా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? ఏం జరిగిందా? మీ మావయ్య పోయాడు. పద చూద్దాం. రమ్మా, నువ్వు బాధపడకు. నువ్వు ఒంటరిదానివి కావు. నీకు మేము ఏడిస్తే మాకేడుకొస్తాం. రమ్మా, ప్లీజ్ ఏడవద్దు, ఏడవకు. ఏడవడం తప్ప నాకింకేం మిగిలింది? నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. చిన్నతనంలోనే అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాన్నని కూడా పోగొట్టుకొని అనాథలా మిగిలిపోయాను. ఉన్న ఆస్తిని అప్పులు వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. ఇక నుంచి రమ్మా, ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండొద్దు. పదమ్మా, మా ఇంటికి పదమ్మా, మా ఇంటికి పద. ఇక నుంచి మేమున్నాం నీకు. రమ్మా, ఏం ఆలోచిస్తున్నావు రమ్మా? పద మన ఇంటికి. సరే రా. సిగ్గు ఎగ్గు లేదు కదా. ఎంత వద్దని చెప్పినా పెళ్లికి పెడతారా? రాని రాని పడతాను చెప్తా. ఏరా రాజు, ఏం జరిగిందిరా? ఇంకేం కావాలి తాతయ్య? నువ్వన్నట్టే జరిగింది. ఏం జరిగింది? మొన్నవాడు నాశనం అయిపోవాలని అన్నావుగా, అదే జరిగింది. ఏం జరిగిందో చెప్పరా? తాతయ్య, పెళ్లికి ముందు రోజు మామయ్య హార్ట్ అటాక్ వచ్చిపోయారు. తాతయ్య, మేము నువ్వు అనుకున్నట్టు పెళ్లికి వెళ్ళలేదు తాతయ్య. మావయ్యని సాగనంపడానికి వెళ్ళాం. భగవంతుడా, ఏమిటయ్యా ఈ ఘోరం? నాకింత పెద్ద శిక్ష విధించావా? నేనేదో ఉన్నానే అనుకో, ఏకంగా వాడిని మా నుంచి దూరం చేసేస్తావా? అమ్మారమ్మా,
జరిగింది తలుచుకొని బాధపడుతున్నా. నీకు నేనున్నాను, ఈ తాతయ్య ఉన్నాడు. ఒరే రాజు, తాతయ్య నువ్వు అర్జెంట్ గారిని పిలుచుకురా. ఇప్పుడు అర్జెంటుగా లాయర్తో పనేంటి? ఉందిరా, చెట్టంత ఎదిగిన నా కొడుకు నా కంటి ముందే దూరం అయిపోయాడు. ఈవేళ రేపు కాటికి పోయేవాడిని. నేను పోయేలోగా నా ఆస్తి అంతా నా మనవరా. అవునమ్మా, వాళ్ళకేమమ్మా మగాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. నువ్వు ఆడపిల్లవు. ఆడపిల్లకి పెళ్లి కావాలంటే అందం ఒక్కటే చాలదమ్మా, ఆస్తిపాస్తులు కూడా ఉండాలి. రే సీను, రాజు, తాతయ్య తాతయ్య రమకి తగ్గ అబ్బాయిని చూడండి రా. తాతయ్య ఎంత కష్టమైనా సరే రమకు తగ్గ మొగను నేను తెస్తాను తాతయ్య. తాతయ్య ఆ పని చేయండి. నేను కళ్ళు మూసేలోగా నా మనవరాలు ఒక ఇంటి రావాలి. అది నా కళ్ళారా చూసిపోవాలి. తాతయ్య తాతయ్య మమ్మల్ని ఎప్పుడూ కోతి వెధలు అని పిలుస్తావుగా. రామాయణంలో ఆంజనేయుడు ఏం చేశాడు? సీతమ్మ వారిని రాముడికి అప్పగించాడు. అట్లాగే ఈ 2 కోతులు రమకి ఒక మంచి రాముణ్ణి వెతికి కట్టబెడతాం. తదాస్తు. ఊరుకో అమ్మా, ఊరుకో తల్లి, ఊరుకో. సూపర్ గా ఉంది. అయ్యో రమా, ఏం చీర? ఇలాంటి చీరలు పల్లెటూరోళ్ళు కట్టుకుంటారు. సిటీలో కట్టుకున్నట్టు ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవాలి. అయినా ఈ చీర నీకు ఎవరిచ్చారు? చిరుమావా, ఆ సీనుగాడికి అస్సలు టేస్ట్ లేదు. వేదో టేస్ట్ వాడును. నీకోసం నేనేం తెచ్చానో చూడు. ఏం తెచ్చా బావా? చూడు. అబ్బో, చాలా తెచ్చాను అనుకో. మిడ్డీలు, మ్యాక్సీలు, నైటీలు, బాగున్నాయి. స్కర్ట్లు. ఒకటేంటి, మొత్తం 10,000 అయినాయి. అయితే అయింది, మంచి బట్టలు కొన్నాను. ఆ సీనుగాడు పీనాసి వెధవ చీప్గా వచ్చాయి కదా అని చీర కొన్నాడు. నువ్వు సిటీలో ఎలాంటి డ్రెస్సులు వేసావో అలాంటివి నువ్వు ఇక్కడ కూడా వేయాలి. అయినా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకు కొన్నావు బావా? నువ్వు ఇదివరకు ఎలా ఉన్నావో అలా ఉండాలి. అలా ఉండలేను బావా. అసలు ఆ జీవితాన్ని తలుచుకోవడం కూడా ఇష్టం లేదు. ఆ చలురాతి బంగళాల్లో ఎందుకు పనికిరాని ముక్కల బ్రతికిన జీవితం చాలు. మీ అందరి ప్రేమల మధ్యలో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను బావా. నిన్ను వీడని నీడను నేనే లలలా లలలా లలా లలలా లలలా లలా ఇప్పుడు ఎక్కడికి పోతావరా? కారేదో బాగుందే. నీ అంత చూస్తాను. బా, ఏం బిల్డింగ్లు ఇవి? వస్తున్నాడు. అమ్మో, ఎరా, నా కళ్ళు కప్పి ఎక్కడికి పోలేవు. అబ్బా భలే కనిపెట్టారండి మీరు. మీకు ముందు చూపు ఎక్కువే. నాకు వెనక చూపు కూడా చాలా ఎక్కువ. ఓడిని చాలు గాని నా డబ్బుల విషయం ఏం చేసావురా? నీ మరదలు వస్తుందని 50,000 తీసుకున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనిపించలేదు. ముందు డబ్బులు ఎవరా? ఏంటండి మీరు? నీకు నాకు మధ్య 1000 ఉంటాయి. అవన్నీ ఇలా రోడ్ల మీద మాట్లాడతారా? అమ్మా, 1000 ఏంట్రా? మరి మిగతా 49,000 లాజిక్లు మాట్లాడి మిగతా 49,000 ఎగ్గొడదామనే. ఏం ఎగ్గొట్టంలేండి, రేపు శనివారం ఇస్తాంలేండి. నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. శనివారం ఇవ్వకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఏంటి చెప్పేది? నేనేమైనా ఇవ్వనానే ఏంటి? శనివారం ఇస్తా అని చెప్పాను కదా. అబ్బబ్బబ్బబ్బా, నీతో ఇదేనయ్యా తంట. తీసుకునేటప్పుడు మాత్రం అయ్యా అబ్బా అని తీసుకుంటారు. అవసరం తీరక ఇదిగో ఇలా మాట్లాడతారు.
సరోజ, నీకెన్నోసార్లు చెప్పాను, నేను ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది, నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా భోంచేసి పడుకోమ్మా అని. అయినా వెయిట్ చేస్తూనే ఉన్నా. ఏం లేదన్నయ్య, పక్కింటి కాంతారావు గారింటికి వాళ్ళ అబ్బాయి కూతురు వచ్చింది కదా. సిటీలో పెరిగిన పిల్ల కదా, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. ఇందాక బట్టలు ఉతకటం చూశాను, చాలా ఇబ్బంది పడుతుంది. పక్కింటి రమ్మ బట్టలు తూడడం చూసి నువ్వు బాధపడుతున్నావా? ఆ అమ్మాయి గురించి నువ్వు బాధపడుతున్నావు. సర్లేమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి భోంచేద్దాం. రా. పదన్నయ్య. ఇంకేంటి బావా సంగతులు? అవును, దేవుడికి ఏమని దండం పెట్టుకుంటావు? తొందరగా నీ పెళ్ళి నువ్వు అవ్వాలి. అనుకున్నవన్నీ జరగాలనా? ఏంటి ఇటు వెళ్దాం బావా? పద. ఏంటి బావా ఇటు తీసుకెళ్తున్నావు? ఇటెక్కడికి? అయితే వద్దా? అయితే ఇటు వెళ్దాం పద. ఏమైంది బావా నీకు? పదా చెప్తా. అటు ఇటు తిప్పుతున్నావు? నువ్వు పద. ఈరోజు శనివారం కదా, అవును. అంటే శనివారం పూట నాకు గుడికి రాబుద్ది కాదు. ఏదైనా పార్క్ వెళ్ళి కూర్చుందామా? పద. పద. పార్క్ ఇటు కాదు, ఇటు. ఉమ్. ఆ, ఈ పార్క్ కన్నా ఆ పార్క్ బాగుంటుంది. పద. చూపిస్తాను. అటు నుంచి వెళ్దాం పద. ఇటైతే షార్ట్ కట్. ఏంటి బావా? ఏమైంది? అడుగుతుంది నిన్నే బావా, ఇందాక నుంచి అటు ఇటు తిప్పుతున్నావు. ఏం లేదు, కడుపులో ఏదో మాదిరిగా పొద్దునుంచి ఏం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి బావా ఆయన్ని చూసి భయపడుతున్నావు? రమా, అది భయం కాదు, గౌరవం, భక్తి. వయసులో పెద్దవాడు కదా రమా, నేను తలుచుకుంటే వాడిని ఇక్కడే గుండు గీయించేస్తా. రేయ్ సీను, ఇక నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నీ మామ కూతురు వస్తుందని నా దగ్గర 50,000 తీసుకున్నావు. తీసుకొని 2 నెలలు దాటిపోయిందిరా. అసలు లేదు, వడ్డీ లేదు. ఇప్పుడు నేను నీకు గీస్తాను రా గుండు. ఇస్తాలేండి బోడి 50,000. ఏంటండి దౌర్జన్యం? రేయ్ బుడ్డడా, నీ అంతు చూస్తాను నేను. నీ అంతు చూస్తాను. అమ్మయ్యా, అవునరా, ఇంతకు వాడిని ఎందుకు కొట్టావు? నిన్ను కొట్టాడుగా. అవును, నిన్నెందుకు కొట్టాడు? అబ్బా, పెద్ద పోటుగాడిరా నువ్వు. అప్పు తీసుకొని ఇవ్వకపోతే కొట్టరా? చాలా కప్పి సన్మానం చేస్తారా? అవునరా, మర్చిపోయా. నువ్వు వాడిని కొట్టిన సంగతి ఊరంతా తెలిసిపోతుందేమో. నువ్వు వచ్చి కంపు చేసావుగా, హీరోలోకి వచ్చి ఫైట్ చేసావు, మరి తెచ్చిపోదా? మరి నీకు మరీ దుర్గతనం ఎక్కువైందిరా. నాది ఉగ్గు రక్తంగా, అందుకే కొంచెం దుడుగ్గా ఉంటా. నీది ఒక్కందే ఉడుకు రక్తము, మాదేమో చల్లటి రక్తము. నీ ఎంకమ్మా. నేను సుఖాల్లో పెరిగిందానని నాకు సుఖాలు కల్పించడం కోసం మా బావలు కష్టపడటం నేను చూడలేకపోతున్నాను. సరోజ, నేను రోజు రోజుకి వాళ్ళకి మరింత భారం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అన్నయ్య, ఎక్కడైనా నీకు తెలిసిన చోట చిన్న ఉద్యోగం ఇప్పించరాదు? ఈ ఊర్లో ఉద్యోగం అంటే కష్టమేనమ్మా, కానీ నా చెల్లాయి చెప్పింది కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికమ్మా? నా చెల్లాయిలాగానే నువ్వు నా చెల్లాయి లాంటిదాన్ని. చెల్లికి ఉద్యోగం చూడడం మంచిది కదా? తప్పకుండా చూస్తా. రాము, చెప్పండి సార్. నేను కొత్తగా జరిగింది రమా అనే అమ్మాయి. అవును సార్. ఆ అమ్మాయిని లోనకి పంపించు. అలాగే సార్.
అరే రమా నువ్విక్కడ? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. మన పెళ్ళి ఆగిపోవటానికి, మనం దూరం కావటానికి కారణం మా నాన్న. ఆయన మాటను కాదనలేక నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించడమ్మా. ఆ రోజు మీకు భార్య అయ్యే యోగ్యత లేదని నాకు దూరం అయ్యారు. ఈరోజు మిమ్మల్ని క్షమించే అర్హత నాకెక్కడి నుంచి వస్తుంది? నా మనసు గాయపడేలా మాట్లాడుకురమ్మా. గతాన్ని మర్చిపో రమా, ప్లీజ్. అదెప్పుడూ మర్చిపోయాను. మీరిప్పుడు నా బాస్, నేనే ఎంప్లాయీని. ఇది తప్ప నాకు ఇంకేం జ్ఞాపకం లేదు. వస్తాను సార్. రాము, రాజును ఒకసారి లోపలికి రమ్మాను. బాబు పిలిచారంట? అవును, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు బాబు. మీ మావయ్య గారి అమ్మాయి రమ మ్, మన ఆఫీసులోనే పనిచేస్తోంది. మ్. అన్నీ సక్రమంగా జరిగి ఆ పెళ్లి జరిగి ఉంటే ఈ ఆఫీస్కి యజమానురాలే అయ్యేది. పాపం ఇప్పుడు ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు మా నాన్న మాట విని తాళి కట్టినందుకు నీకు కూడా నా మీద కోపం వచ్చి ఉంటుంది. రాజు, ఈ ఆస్తి అంతా మా నాన్నగారి స్వార్జితం. మీరైనా పనిచేసి జీతం తీసుకుంటున్నారు. కానీ నేను జీతపత్యం లేని కూలివాడిని. రేపు మా నాన్న ఈ ఆస్తిలో చిల్లిగా ఒకడ ఇవ్వనంటే నా ఎంబీఏ చదువు, అమెరికా స్టేటస్ అంతా వేస్టే. 5 స్టార్ హోటల్లో తినే రామా ఈరోజు ఉద్యోగం చేస్తుందంటే నేను కూడా కొంత దిగి ఆమెకి సహాయం ఏంటి బాబు చేయాలని నువ్వు అనేది? నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. నా వల్ల దెబ్బతిన్న రమాకి నేనే కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అంటే రమ్మని పెళ్లి చేసుకుంటానంటావా? పెళ్ళా? బాటిల్ బీరు కోసం బార్నీ కొనేటంత ఫూల్ కాదు. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. రమణ నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమనాలి. నేను ఆమె జీవితాంతం ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఒరేయ్! డబ్బు కోసం కక్కుర్తిపడే క్యారెక్టర్లు కావరా బావి? రేయ్! 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 రేయ్ ఏమైందిరా? ఎందుకు కొడతాం మన బాస్ని? వీడు బాసా? ప్రెసిను నేనేం చేసినా న్యాయం ఉంటుందని నువ్వు నమ్ముతావా? నమ్ముతాను. అయితే ఈ రాస్కెల్ని కొట్టు. రేయ్ నా తమ్ముడు అనిపించుకో. కొట్టు. రేయ్ నిన్ను వాడు ఉంచుకుంటాడంట. అవునరా, కిరణ్ ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టింది కాక పైగా నా చేతితో కొట్టించావు. అరే అడుగుతుంది నిన్నేరా, ఏం మాట్లాడవే? ఆ కిరణ్ గాడు రమని పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు నువ్వేం చేస్తానన్నావు? వాణ్ణి నరికి పోగులు పెడతానని అన్నావుగా. అవును. పెళ్లి చేసుకోను అని అంటేనే నువ్వు నరుకుతానన్నావు. అవును. వాడు రమని ఉంచుకుంటానన్నాడు. అలా మాట్లాడితే నేను ఊరుకోవాలా? నేను ఊరుకోవాలా? వదలరా. రమణ అంత మాట అన్నాక వాడిని బతకనివ్వనరా, చంపేస్తా వాడిని. రేయ్, వాణ్ణి నువ్వు చంపుతావని నేను ఆపట్లేదురా. వాడు చస్తే నువ్వు జైలుకి వెళ్తావు, అందుకే ఆపుతున్నాను. రేయ్, కొంచెం ఆవేశం తగ్గించు, కూల్గా ఆలోచించు, నా మాట విను.
తాతయ్య 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 లేదు తాతయ్య, లేచి టాబ్లెట్ వేసుకోండి. ఇంకొన్ని తాగు తాతయ్య. ఇటు తాతయ్య. తాతయ్య మంచినీళ్ళు తాగండి తాతయ్య. అవునమ్మా, ఏమిటి నీకోసం నీ బావలు కష్టపడిపోతున్నారనా నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళావు? చూడు, నువ్వు ఒక్కరోజు వెళ్ళావో లేదో వాళ్ళ ఉద్యోగాలు కాస్త ఊడిపోయాయి. అయినా నీకెందుకమ్మా ఈ శ్రమ? అడ్డగాడిదలా ఎదుగున్నారుగా వాళ్ళిద్దరూ, వాళ్ళు సంపాదిస్తారులే. రేపటి నుంచి నువ్వు ఉద్యోగం మాని. అది తాతయ్య అలా చెప్పు. రమ ఉద్యోగంలోకి వెళ్ళబట్టే కదా వాడు ఆఫీసులో "వౌ, వౌ" అని కుక్కలా మురిగాడు. వాడు కుక్కలా మరుగాడు సరే, మీరు పిచ్చి కుక్కలా వాడితో పోట్లాడాలా? అలా అనండి తాతయ్య. అసలు రమకు మంచి సంబంధం చూడండి రా అన్నాను. దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? ఊరుకో తాతయ్య, మొన్నే హైదరాబాద్లో మంచి సంబంధం చూసాము, కానీ పిల్లోడు అస్సలు బాగాలేదు. వాడికిచ్చి రమ్మను పెళ్లి చేసామనుకో కాకి ముక్కుకు దొండ పండులాగా ఉంటుంది. అందుకే మానేసి. ఆ రాజమండ్రి సంబంధం కుర్రాడు మంచి ఆస్తిపరుడే, కాకపోతే నాకంటే పొట్టి. రమకి తలలో పూలు పెట్టాలంటే కుర్చీ వేసుకుని పెట్టాల్సి వస్తుంది. అందుకే ఆ సంబంధం క్యాన్సిల్. అందుకని అన్ని విధాలా మాకు నచ్చితే ఆ తర్వాత రమ్మకు చూపిస్తాం. ఇక రమకు కూడా నచ్చాడంటే మన ఇంట్లో డోలు బాజా పిప్పీలు మోగుతాయి. అమ్మా రమ, ఉదయం మన పక్కింటి రామారావు గారు చెప్పారు విజయవాడలో ఏదో మంచి సంబంధం ఉందని. చూడమంటావా? ఇక మీదట బయట సంబంధాలు ఏమి చూడని అవసరం లేదు తాతయ్య. అంటే నీ కోరిక ప్రకారమే ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఎక్కడికి రా? పాపం రమ్మ ఒక్కతే కూరగాయలకు వస్తుంది కదా, కాస్త తెలిపి చేద్దామని. నేను నీకంటే పెద్దవాడిని. హెల్ప్ గిల్ప్ లాంటివి ఏమన్నా ఉంటే నేను చేస్తా. నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళు. పేగులు తీసేస్తా, నువ్వేళ్ళు బయటికి. ఒరే సీను, ఓ అమ్మాయి మనల్ని లవ్ చేయాలంటే ఏం చేయాలరా? అది నా మాట కాదు, మొన్న సుధాకర్ అడిగాడు, నేను నిన్ను అడుగుతున్నా. నాకు తెలుసురా, ఏమని? నీ బుద్ధి బురదయింది. ఈ జన్మలో నిన్ను ఏ ఆడది లవ్ చేయదురా. అక్కడికేదో నిన్ను 10 మంది లవ్ చేస్తున్నట్టు. పోరా వెధవ, పోరా గాడిద, పోరా అడ్డగాడిద, పోరా బుడంకాయ్, పోరా బడుద్దాయ్, పోరా అప్రాచుడా. ఏంటి బావా ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారు? అబ్బే, ఏం లేదు. అబ్బే, ఏం లేదు. నువ్వు చెప్పురమ్మా, వీణ్ణి ఎవరైనా లవ్ చేస్తారా? పిడత మొహం వీడును. పోరా పొట్టి బుడంకాయ్. రమా, వీడు తన ప్రేమని ఓ అమ్మాయికి ఎలా తెలియచేయాలని అడుగుతున్నాడు. ఓ, ఇది కూడా పెద్ద సమస్యనా? ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ సరాసరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తే సరి. నేను అదే చెప్పాను. అంటే సరాసరి అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మో నాకు భయం వేస్తుంది. పోనీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఒక లెటర్ రాసి పంపించేసేయ్. లెటరా? లెటర్ రాసి ఎవరితో పంపానుకో ఆడు ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. అయితే ఒక లవ్ సాంగ్ పాడుకో. అంతేనంటవా? అయితే నేను ట్రై చేస్తా. సరేగాని రమా, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? అయ్యో ముద్దుపప్పు బావా, నేను పట్నంలో చదువుకున్నాను కదా. అరే నిజంగా నువ్వు సాంగ్ పాడతావా? రమ్మ చెప్పింది కదా పాడతా. మరి నువ్వు ఎలాగో నువ్వు పాట పాడతావు, అది విని రమ ఎట్లనే అసహించుకుంటుంది. ఆ తర్వాత నేనే లవ్ చేసుకుంటా.
అదే ఆ పరాచికలే వద్దంటున్నా. రే సీను, నీకేదన్నా పాట వస్తే నాకు కూడా నేర్పరా, ఇద్దరం కలిసి పాడదాం. ఆ, అంటే నేను పాట పాడితే నువ్వు లవ్ చేస్తావా? ఆ, ఆ? ఆ, 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 ఆ. పాట పాడు, పాట నేర్పు. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం పానం నీకే ఇస్తా, నాతో వస్తావా. ఈ పాట ఎలాగుందానే? బాగుందిరా, బానే పాడుతున్నావు, పైకి వస్తావు. థ్యాంక్ యూ అన్నయ్య. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. వావ్, ఏంటండి ఏంటా హడావుడి? ఏం లేదు, పాట పాడానంటే హడావుడి లేదు. మీరు పాట పాడారా? మ్మ్. సింగర్ గా ట్రై చేద్దామనా? అబ్బే ఏం లేదు, ఓ అమ్మాయిని లవ్ చేయాలంటే పాట పాడి ఇంప్రెస్ చేయొచ్చని ఎవడో చెప్పాడు, అందుకే రోడ్డు మీద పాట పాడుకుంటూ వస్తున్నా. నాకు కూడా ఒకసారి వినిపించరా? ఆ, నువ్వు విని బాగుందంటే చాలు. అలాగే. కూర్చొని పాడినా, పడుకొని పాడినా, నుంచొని పాడినా? నుంచొని పాడండి. ఆ, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. తర్వాత ఆ, పావురం ఎగిరిపోయిందన్నమాట. సారీ సారీ, మ్మ్. వెళ్ళొస్తా, అలాగే. బాయ్. బాయ్. అవును తాతయ్య, ఈరోజు బావలిద్దరూ ఉదయాన్నే లేచి పిండి వంటలు చేశారు. ఏంటి విశేషం? ఎందుకేంటి, తినడానికి. నోరు మీరా తిండిపోతేదవా ఆ? రమా, రేపు అట్ల తద్ది ఆడపిల్లలంతా చెరువు కట్టుకెళ్ళి ఉయ్యాల ఊగుతూ పిండి వంటలు తింటారు. ఏ మీరు తినరా? రేపు నీతో వచ్చి అక్కడ తింటాంగా. ఏంటి చెరువు కట్టు మీద? ఆ. అసహ్యంగా ఉంటుంది. ఆ? పోనీ ఇక్కడే తిందాము, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు నువ్వు తిండిపోతివి, పండగ పూట చెట్టు కిందే తినాలి. ఓరి వెర్రి బాగులు వాడ, ఏంటి తాతయ్య అస్తమానం చిన్నోడిని చేసేవాడిని తిడతావు? నేను తిట్టింది వాడిని కాదురా, మరి నిన్ను. ఆ? బాగైంది. ఆ? 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 మ్మ్. రారమ్మా, నా బైక్ మీద వెళ్దాం. మ్, వాడిది డొక్కు బండి, నా బండి మీద కూర్చో. వాడి బండి చూడ్డానికే బైకు, అవును, అడుగడికి ఆగిపోతుంటుంది. ఎందుకో తెలుసా? వాడి బరువు మోయలేక. అంత అబద్ధం, అసలు ఆడు బైక్ స్టార్టే కాదు. మ్, మ్. బావా, నోరు ముయ్యండ్రా బడుద్దాయి. పేరుకున్నారు ఇద్దరు బావలు. అమ్మాయి గుడికెడుతోంది, ఓ 3 మల్లెపూదండలు తీసుకురావాలని తెలియదు. ఓ మర్చిపోయా. బావా, నువ్వురా. ఏ, పడిపోతా బావా, చూడండి. అయ్యో, ఏంటి బావా అలా లాక్కొచ్చేసావు? ఊరా తెలివైన వాడి. లేటితే మళ్ళీ ఆడొచ్చేస్తాడు. తాతయ్య తాతయ్య వచ్చేసా, మల్లెపూలు తెచ్చేసా. తెచ్చేసావా? నువ్వు పెట్టుకో. ఏంటి ఏంటేంట్రా, అది వాడితే వెళ్ళిపోయింది. హ? మరి కాకపోతే నీ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తుంది ఏమిట్రా ఎక్కడన్నా? అమ్మాయిలు ఎప్పుడు వెయిట్ చేయరు. ఇది ఎక్కడ తెచ్చావు అక్కడ హాఫ్ రేట్ కమ్మి. ఆ. వెళ్ళు, ఆ, తింగర వేళ. ఎప్పుడు నన్నే అంటావు. ఆ, ఆ.
నా చెల్లెలి జీవితం బాగుపడేలా చేయి. సరోజ, ఆ, అట్ల తద్ది రోజున ఆడపిల్లలు అలా ఉన్నావేంటి? ఇంకా నాకు పండగ ఏంటండి? హలో, అయ్యా ఆ సూర్యనారాయణ ఒకసారి రామాను. అలాగేనయ్యా, ఇప్పుడే ఫోన్ చేశాను బాబు గారు. ఏంటండి కిరణ్ గారు, అర్జెంటుగా రమ్మనమని కబురు పంపించారు? ఆ రాజు సీనిగాడి మీద పగ తీర్చుకోవాలని నా కోరికని మిగిలిపోయింది. ఆ ఎస్ఐ డబ్బు గుంజాడే కానీ పని మాత్రం పూర్తి కాలేదు. ఆ సంగతి వదిలేయండి, నేనేం చెయ్యాలో చెప్పండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. వారిద్దరూ జనంలో అవమానం పడి జైలు పాలు కావాలి. ఈ ఇంత పెట్టుకుంటే అల్లాటప్పై పని కాదు, అగ్నికి ఆహుతైపోవాలి. విరజిమ్మేస్తా నిప్పులు, తిప్పేస్తా చక్రం. ఈ సూర్యనారాయణతో ఢీ అంటే ఆ సూర్యుడితో ఢీ కొట్టినట్టే. చూస్తూ ఉండండి. దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఆయనకి ఇవ్వకపోగా ఆయన్నే కొట్టాం. ఆయన నాకెక్కడ ఉద్యోగం ఇస్తాడు? ఆయన పెద్ద మనిషి, మనసు కూడా పెద్దది. అలాంటివే మనసులో పెట్టుకోడు. అయినా కలిసి చూడరా. అలాగే, నువ్వు మాత్రం టైంకి మందులు వేసుకోవడం మర్చిపోకు. అలాగే. పడుకో. అలాగే. నమస్కారం సార్. ఏంటి ఇలా వచ్చావు? మళ్ళీ కోటింగ్ ఇవ్వడానికా? సో సారీ అండి, నాకు మరి అది ఉద్యోగం కావాలి. ఏంటి, నీకు ఉద్యోగం కావాలా? నీకు డబ్బు ఇస్తేనే నా ఒళ్ళంతా కొల్లబడిచారు. నీకు ఉద్యోగం ఇస్తే ఏకంగా నన్ను మర్డర్ చేసేస్తావయ్యా. నీకు డబ్బు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఎదురు తన్నించుకోవడమా నా పని? ఆహా. నేనే కాదండి, ఊళ్ళో చాలా మంది కొట్టారుగా మిమ్మల్ని. లోపల నా సెకండ్ ఫ్యామిలీ ఉందయ్యా, కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మెల్లిగా మాట్లాడు. సార్, మా మావ కూతురు ఒకప్పుడు బాగా బతికింది. ఓహో, దాన్ని ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నాను. అందుకే నేను బాగా డబ్బు సంపాదించి ఆ అమ్మాయి జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను. అందుకే నాకు ఉద్యోగం ఇవ్వండి. నా దగ్గర ఒకే ఓ పని ఉందయ్యా, నువ్వు చేయగలవు ఆ పని. ఏం లేదు, ఒక లాయర్ని తన్నాలయ్యా. తంతానండి, కానీ నాకు డబ్బు కావాలండి. చేస్తాను. ఓకే, పని చూడు, తర్వాత నీకు డబ్బులు ఇస్తాను. పని అయ్యాక మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను మిమ్మల్ని మళ్ళీ తన్నాల్సి వస్తుంది. అదేనయ్యా నీతో వచ్చింది తంట. నేను నీ యజమానయ్యా, ఇష్టం ఉంటే అయ్యగారని పిలువు, అర్థమైందా? మాట్లాడితే ఇలా తంతాను గింతాను అనకూడదయ్యా. మరి నేను వస్తానండి. మంచిది. డబ్బు మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఇస్తాను నేను వస్తాను. ఇస్తాను లేవయ్యా. ఇప్పుడు లైన్లోకి వచ్చావురా. ఏం చేయాలి? ఉన్న ఉద్యోగం పోయింది. ఉద్యోగం ఏంట్రా సీను, తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదురా, ఉద్యోగం పోయింది కదా, మరో ఉద్యోగం ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నా. నేనైతే ఉద్యోగం సంపాదించుకున్నాను, ఆ పని చేస్తే డబ్బులు బాగా ఇస్తానన్నారు. ఏం ఉద్యోగం రా? ఒకరిని తన్నాలి. అరే, నీకేమైనా బుద్ధి ఉందా? అయినా ఒకరిని కొట్టి సంపాదించే డబ్బు డబ్బేనా? ఒరేయ్,
ఏం చేసామన్నది కాదురా, ఎంత సంపాదించామన్నది కావాలి. నీతిగా నిజాయితీగా ఉంటే ఏమి అలాగని అక్రమంగా డబ్బు సంపాదిస్తావా? రేపు నిన్ను ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేస్తే? ఏంట్రా పోలీసులు అరెస్ట్ చేసేది? నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే జీవితాంతం ఇలాగే ఉంటావు. అలాగని దోచుకొచ్చిన డబ్బుతో హాయిగా ఉంటామా? చూడు రమా, మనం ఏం కొనాలన్నా డబ్బు కావాలి. నీ మెళ్ళో బంగారపు గొలుసు కొనాలన్నా, నీ కాళ్ళకి వెండి పట్టీలు కొనాలన్నా డబ్బు. బావా, నా మెళ్ళో గొలుసు కోసం నీ చేతికి బేడీలు పడేలా అయితే ఆ నగలు నాకు వద్దు బావా. నా కోసం ఇలాంటి పనులు చేస్తే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. రమా, రే, ఈ ఇంట్లో గనక పోలీసులు అడుగు పెట్టారో నేను ప్రాణాలతో ఉంటుంది, జాగ్రత్త. నీ జగ ఏంటో ప్రపంచంలో వీళ్ళే నిజాయితీ పరులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జైలుకి వెళ్తే మాత్రం ప్రాణాలు పోతాయా? ఓ 4 రోజులు జైలు కూడా తింటాం, అంతే కదా, ఉంటాం. హలో, పొద్దున్నే ఎక్కడికి బయలుదేరా? పెళ్ళై ఒక్కరోజు కూడా భర్తతో కాపురం చేయని నా చెల్లెలి సరోజ మొహంలో ఆనందం చూసిన రోజు, తన నుదుట కుంకుమ బొట్టు నిలిచిన రోజు, మెట్టుకో కొబ్బరికాయ కొడతానని ఆ దేవుడికి మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికి వెళ్తున్నాను. నీ మొక్కు తీరబోతోందా? తీరబోతోంది. అదేంటో నువ్వు ఏ రకంగా మొక్కుకున్నావు చంద్రమన్నయ్య? అన్నయ్య? అన్నయ్య ఏంటి? చంద్రం బావ అని పిలువు. నీ ఫేస్కి అన్నయ్య అంటేనే బాగుంటుంది. మా మావయ్య కూతురు రమని పెళ్లి చేసుకునే రోజు వస్తే మెట్టుకో కొబ్బరికాయ కొడతానని దేవుడికి మొక్కుకున్నా. ఆ మొక్కు తీర్చడం కోసం నేను బయలుదేరా. ఇదేంటి? సరే, నేను వెళ్ళొస్తానండి. అదేంటి, దేవుడి గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? నా మొక్కు మొక్కుగానే ఉండిపోయింది. నా మొక్కు తీర్చుకునే అదృష్టం ఇప్పట్లో లేనట్టు. మొక్కు తీర్చుకోవడం కోసం గుడికి వెళ్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడేంటి? ఏం జరిగింది చెప్పమా? బావా, నువ్వు ఇక్కడున్నావా? నేను ఇప్పుడే అమ్మవారి గుడికి వెళ్ళొస్తున్నాను. నిన్నే బావా. ఇందులో అమ్మవారి కుంకుమ ఉంది, పెట్టుకో. ఓహో, గుడికెళ్ళావా? పెట్టుకో బావా. నీ చేత్తో నాకు కూడా బొట్టు పెట్టు బావా. నేను బొట్టు పెట్టాలా? వద్దులే, బాగోదు, నువ్వే పెట్టుకో. ఎవరన్నా చూస్తే బాగోదు. వద్దురమ్మా, నువ్వే పెట్టుకో. ఏంటి బావా, బొట్టు పెట్టమంటే ఆలోచిస్తున్నావు? అయినా కట్టుకోబోయేదానికి బొట్టు పెట్టడం తప్పేం కాదులే, పెట్టు బావా. నువ్వు ఆ కోపయ్యే పెళ్ళానువా? ఆహాహాహా, నిజంగానే రమ్మా? నాకు నమ్మబుద్ధి అవట్లేదు రమ్మా. రాజు నా దగ్గర పని కోసం వచ్చాడు. నేను ఆ లాయర్ను తన్నమని చెప్పాను. వాడు ఆ లాయర్ను తన్నాడు. ఇక మిగిలింది వాడిని అరెస్ట్ చేయడమే. ఓకే, ఆ లాయర్ని కేసు పెట్టమానండి, రేపే వాడిని అరెస్ట్ చేస్తాను. కేసు తర్వాత పెడతాడు, ముందు నువ్వు అని అరెస్ట్ చేయి. అలాగే, సరే, పాట పాడండి. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఆ పాట కాదు, మీరు పాడండి సార్. 10. కొద్దిగా పెంచండి సార్. 5. వద్దులేండి, ముందుదే ఓకే చేయండి. రేపు ఉదయాన్నే అరెస్ట్ చేస్తాను. ఇంతకు నేను అరెస్ట్ చేయాల్సింది సీనునా రాజునా? ఎవడో ఒకరిని అరెస్ట్ చేయి. అలాగే.
చూడమ్మా, ఒక మంచి ముహూర్తం చూసి 10 మంది మధ్య ఘనంగా మీ ఇద్దరు పెళ్లి చేసేసాను అనుకో, ఒక పని అయిపోతుంది. అరే బండోడా లేరా లే రా పద స్టేషన్కి. ఏం సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? కారణం చెప్పాలట నీకు? పద స్టేషన్లో చెప్తాను. సార్, ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. అత్తయ్య, ఇన్స్పెక్టర్ గారు ఆగండి, ఏం నేరం చేశాడో చెప్పండి. ఏమైంది సార్? ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నావురా? తప్పుడు పనులు చేయొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నీ వల్ల ఒక అమాయకుడు శిక్ష పడబోతుంది. తాతగారు మీరు బాధపడకండి. తప్పు చేసింది నేను సార్, నన్ను అరెస్ట్ చేయండి. వాడు చిన్నోడు సార్, వాడిని వదిలిపెట్టేయండి. నోరుమై, చేసిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? తాతయ్య, రేయ్, నన్ను చీరేస్తాను, జాగ్రత్త. రేపు నేను చేస్తే నా తల కొలువు కూడా నువ్వు పెట్టకూడదు. తాతయ్య, నువ్వు అసలు నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. పోవతలకి. తాతయ్య, తాతయ్య సార్, ఒక్క నిమిషం వదిలేండి సార్. మా తాతయ్య పడిపోయారు సార్. సార్ ఒక్క నిమిషం సార్. తాతయ్య తాతయ్య రేయ్, నన్ను ముట్టుకోకు. తాతయ్య, సమయానికి వాడు కూడా లేడు. తాతయ్య, తాతయ్య, నా లేవండి మాట తాతయ్య. విను, తాతయ్య, తాతయ్య. ఆ, తాతయ్య. తాతయ్య. ఏంట్రా విధవేషాలు వేస్తున్నావా? బండనాల చంపేస్తా. తాతయ్య, నీళ్లు కాస్త ఎక్కువ కాగితేనే ఆ వేడికి తట్టుకోలేకపోయేవాడివి. అలాంటిది ఇప్పుడు ఆ చితి మంటల వేడికి ఎలా తట్టుకుంటున్నావు తాతయ్య? తాతయ్య తాతయ్య, అమ్మా నాన్న లేని మాకు అమ్మా నాన్నవే మమ్మల్ని పెంచావు. మేము అనాథలు కాకుండా పెంచిన నువ్వు చివరికి దిక్కు ముక్కు లేని అనాథగా వెళ్ళిపోయావు. తాతయ్య, దేవుడంటే నాకు నమ్మకం ఉంది. అంతకంటే నమ్మకం నీ మీద ఉంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, సీనును నేను ఈ కేసులో ఇరికించలేదు. నిజం రేపో మాపో సీను రమణకి చెప్పి నా నిజాయితీ నిరూపించుకోగలను. కానీ నిజమేంటో నీకు చెప్పడానికి నువ్వు లేవు కదా తాతయ్య. నరం లేని నాలుక ఎన్నెన్నా వాగుతుంది. అరే, ఊళ్ళో వాళ్ళంతా నన్ను ఏదో అంటున్నారు. రమా, నువ్వు నమ్మితే నాకు చాలు. నేనైనా ఎందుకు నమ్మాలి? రమా, ఆయన నేను మనిషి నమ్మగలను, మృగాన్ని నమ్మలేను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఏం రాకూడదా? ఆయన నీలాంటి దురుసు మనిషితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. సరే, నేను దురుసు మనిషిని, కానీ ఎందుకు చేశానంటావు? నా కోసమా? నేను సుఖపడటం కోసం కాదు. నేను మొదటిసారి చూసినప్పుడు నువ్వు చాలా గొప్పగా కనిపించావు. అంతకంటే గొప్పగా చూడాలనే తాపత్రయంతో నేను ఇదంతా చేశాను. కానీ మధ్యలో సీనుగాడు ఇరుక్కుపోయాడు. ఏం చేస్తాం, అంత నా కర్మ. అయినా నువ్వు లక్ష్య చెప్పినా నేను నమ్మను. అన్యాయంగా బావ మీద నిందలు వేసి కావాలనే జైలుకి పంపించావు. రమా, బావ నా నుండి దూరం చేస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చనే దురుద్దేశంతోనే ఇదంతా చేసావు. రమా, ఛీ, నీ మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. చెప్పు చెప్పు చెప్పరా,
నా తమ్ముడు ఏం చేశాడు చెప్పు. కక్కు చెప్పు. కక్కరా. నిజమేంటి? చిన్నప్పుడు ఉగ్గు పాలతో సహా అన్ని చెప్పేస్తాను. జరిగిందంతా సీనికి చెప్తాను. జరిగిందంతా సీనికి చెప్తాను. పద. ఏంటండి ఏదో విషయం చెప్పాలన్నారు? ఏంటి ఆ విషయం? జరిగింది నిజం చెప్తాను. అసలు ఈ కేసుకు మీ అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు. వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. అలా కోప్పడకండి. అసలు ఏం జరిగిందంటే మీ అన్నయ్య నిర్దోషి. అంటే మా అన్నయ్య తప్పు కాదా? షట్, అనవసరంగా మా అన్నయ్యని అపార్థం చేసుకున్నాను. బాగున్నావా రామా? ఎలా బాగుంటాను బావా? అదేంటి రామా అలా అంటావు? అన్నట్లు అన్నయ్య ఎలా ఉన్నాడు? అసలు ఆ మనిషి గురించి నన్ను అడగద్దు. వాడు మనిషి కాదు రామా, దేవుడు. నువ్వు నేను వాడిని తప్పుగా అర్థం చేసుకున్నావు. అసలు నేను అరెస్ట్ కావడానికి వాడికి ఏ సంబంధము లేదు. ఆ కిరణ్ సూర్యనారాయణ కలిసి ఇదంతా చేశారు రామా. అన్నయ్యకి ఏ పాపం తెలియదు రామా. అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలియదు రామా. వాడే నాకు అమ్మా నాన్నయ్య నన్ను పెంచాడు. అలాంటి వాడిని నేను అపార్థం చేసుకున్నాను. నేను నీచుణ్ణి. వాణ్ణి ఎలా క్షమించమని అడగాలో నాకేం అర్థం అవ్వట్లేదు. అమాంతం వాడి కాళ్ళ మీద పడి క్షమించరా అని వేడుకోవాలనుంది. నాకు చాలా బాధగా ఉంది రామా. ఇన్ని చేసిన అన్నయ్యను అర్థం చేసుకోలేకపోయాను. నేను వెళ్ళొస్తాను బావా. అలాగే రామా. బావా, జాతిరత్నాన్ని గాజుముక్క అనుకున్నాను. నువ్వేంటో నీ మనసేంటో తెలుసుకోకుండా మాట్లాడాను. నన్ను క్షమించు బావా. కన్న వాళ్ళను ఉన్న ఇంటిని పోగొట్టుకొని రోడ్డును పడ్డ నాకు చల్లటి నీడనిచ్చావు. ఇవాళ నీ ఇంటికొచ్చి నిన్ను రోడ్డుకి ఇచ్చాను. ఘోరమైన పాపం చేశాను. నన్ను క్షమించు బావా. రమ్మా, ఏంటా మాటలు? నేను నువ్వు అనుకున్నంత మంచోడిని కాదు. నా తమ్ముడిని జైలుకు పంపించిన దుర్మార్గుణ్ణి. జరిగినవన్నీ మర్చిపో బావా. ఇంటికి వెళ్దాం పదా. లేదు రమ్మా, ఇంకో 2 రోజుల్లో సీను జైలు నుంచి తిరిగి వస్తాడు. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. అప్పుడే నేను ఇంటికి వస్తాను. వెళ్ళు. రండి కూర్చోండి, టీ తీసుకొస్తాను. టీ తాగొచ్చాను గాని సరోజ, నువ్వు చీరకి డిజైన్ చేయాలి. మ్, ఎలా చేయాలంటే ఇంతకు ముందు అన్నాడు, ఎవ్వరు కూడా అలాంటి డిజైన్ చేయలేనంత గొప్పగా చేయాలి. ప్రయత్నిస్తాను. ఆ, అన్నట్టు ఈ చీరకి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటది? ఏం లేదు, ఈ చీరని పెళ్లి కూతురు తనే డిజైన్ చేసుకొని కట్టుకుంటుంది. సరోజ, ఏంటండి? నిన్ను నీ పరిస్థితిని చూసి
జాలిపడి ఈ నిర్ణయం తీసుకుంటున్నానని మాత్రం అనుకో. నన్ను నా పరిస్థితిని చూసి జాలిపడేది నువ్వు ఒక్కదానివే. ఆ ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత అవన్నీ నీ నుంచి ఎదురు చూస్తున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నా కోరిక నువ్వు కాదనకే. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? బయటికి పో. పెళ్లి చేసుకుందాం అనుకున్నానే. నువ్వు నన్ను ఏం చేయలేవు. మిస్ అయ్యావే. చెప్తున్నాను, బయటికి పో. ఇప్పుడు నా చేతికి చిక్కావే. మా ఎక్కడికి బావని పోతావే? పిలుస్తాను. ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదే. నా కోసమే పుట్టిన బంగారు బొమ్మవే. నువ్వు వచ్చినట్టు మా బావ కనుక ఆ? తెలిసిందో నిన్ను ఏం చంపేస్తాడు. చేస్తావే? కాదనికే నా చీటిరా. రబ్బరు బొమ్మ. ముట్టుకోవద్దని చెప్పాను కదా. ఏం చేస్తావే? ఆ? ఏం చేస్తావే? నువ్వు రావే. బావా! కౌగిల్లో బందీ అవ్వే. వదలరా! ఎలా దగ్గరికి అయితే వదలు. నేను అనుభవించాలనుకున్నా. ఈ రోజు నువ్వు చిక్కావు కదే. దగ్గరికి రావద్దు. నాలో చేతిరా. ఇలా చవేయిస్తా. బావా, వాడిని వదలొద్దు బావా. చంపేయ్. చంపేయ్ బావా. ఆ చేతులతోనే నన్ను ముట్టుకున్నాడు. వాడిని వదిలిపెట్టొద్దు బావా. చంపేయ్. నాకు కొట్టి చంపేయ్ బావా. చంపేయ్. అరే అన్నయ్య, ఎంత పని చేసావు అన్నయ్య. హే, ఏయ్ పదరా అన్నయ్య. ఒరే సీను, అన్నయ్య రమని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ గడుపు. నేను తొందరలోనే వచ్చేస్తా. పదండి. బావగారు, సరోజ, ఏంటి బాధపడుతున్నావా? విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. సరోజ, ఒక్కరోజైనా కాపురం చేయకుండా చనిపోయిన భర్తను తలుచుకుంటూ ఇన్నాళ్ళు నువ్వు విధురాలుగా ఉన్నావు. నీతో ఒక్కరోజు కూడా కలిసి లేను. జైల్లో బతకపోతున్న నేను నిన్ను సుమంగలిగా చూడాలన్న నా కోసం కొన్నాళ్ళైనా ఎదురు చూడలేవా? తొందరలోనే వచ్చేస్తా. నిన్ను పెళ్లి చేసుకుంటా. సరేనా? చాలరా, నడు 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 పదరా. అన్నయ్య